హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. హిందీ బారక్కడి సైన్స్ ఫేర్ ఉందండి మా పాపకు. సో నేను ఇలా చేశాను చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి నేను ఎలా చేశానో అలా మీరు కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏమీ లేదు ఇందులో. మీరు కావాలంటే ఎలాంటి కలర్ పేపర్స్ అయినా వాడుకోవచ్చు, కానీ నేను గ్లిట్టర్ పేపర్స్ యూజ్ చేశాను. ఇందుకు కావాల్సినవి నేను కార్డ్బోర్డ్ తీసుకోకుండా ఇంట్లో కేక్కి వచ్చిన బేస్ అనేది యూజ్ చేశాను. అది నేను ఇలా షేప్ కట్ చేసుకున్నాను. అలా కనపడకుండా పేపర్స్తో ఇలా స్టిక్ చేసేసుకున్నాను మొత్తము. అది కూడా ఎందుకు చేశానంటే అలాగే మనము గ్లిటర్ పేపర్స్ యూజ్ చేయొచ్చండి. మా చిన్నోడు ఏం చేశాడంటే దాన్ని ఇరిచేశాడు. సో నేనేం చేశాను, అది స్టిక్ అవ్వాలనేసి ఇలా ఫస్ట్ పేపర్స్తో స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను గ్లిటర్ పేపర్స్ని తీసుకొని ఇలా మొత్తము మనం డైరెక్ట్గా గ్లిటర్ పేపర్ పెడితే సరిగ్గా షేప్ రాదనేసి నేనేం చేశానంటే ఇలా మొత్తం ఒక స్కేల్ యూజ్ చేసి లైన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని స్టిక్ చేసేసుకున్నానండి. కవర్ అయిపోయింది ఇలా అయితే మంచిగా. నెక్స్ట్ నేనేం చేశానంటే ఇంకా పికాక్ బాడీని కట్ చేసేసుకున్నాను. బ్లూ కలర్ తీసుకొని ఇలా పికాక్ బాడీని కట్ చేసేసుకొని నెక్స్ట్ ఆ పికాక్ బాడీకి ఐస్, మౌత్ పీసెస్ కట్ చేసేసుకొని నేను స్టిక్ చేసేసుకున్నానండి పికాక్ బాడీకి. గ్లిటర్ పేపర్స్ కదండి, ఆల్రెడీ మనకు బ్యాక్ సైడ్ స్టిక్ అనేది అవుతుంది ఊరికేనే. ఈ గోల్డ్ కలర్ మాత్రము బ్యాక్ సైడ్ గమ్ అనేది లేదు. సో నేనేం చేశానంటే అక్కడ గమ్ అనేది యూజ్ చేశాను. నార్మల్గా బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్కి యూజ్ చేయలేదు. ఇక నేను బ్లూ కలర్ గ్లిటర్ పేపర్ని ఓవెల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను గోల్డ్ కలర్ అనేది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆ గోల్డ్ కలర్ పైన ఇలా బ్లూ కలర్తో కూడా కట్ చేసేసుకొని మొత్తం స్టిక్ చేసుకుంటున్నాను చూడండి. చాలా సింపుల్ అండి, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. మనము నార్మల్ పేపర్స్తో కూడా చేసేసుకోవచ్చు, కానీ నేను కొంచెం గ్లిటర్ పేపర్స్ అయితే కొంచెం షైనింగ్గా బాగుంటుంది అనేసి నేనేం చేశానంటే ఇలా గ్లిటర్ పేపర్స్ అనేవి తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ నేను గోల్డెన్ కలర్ పేపర్తో ఇలా లెటర్స్ అనేవి కట్ చేసుకున్నాను. కావాలి అంటే మనం ఒక వైట్ పేపర్ పైన రాసుకొని స్టిక్ చేసుకోవచ్చు, కానీ నేను అలా వద్దులే అనేసి గోల్డెన్ కలర్ పేపర్ తోటే ఇలా రెడీ చేశాను. అంతా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఆ లెటర్స్ అనేవి మనము ఫింగర్తో చూపించకుండా మనం ఒక స్టిక్ లాగా యూజ్ చేస్తే బాగుంటుందనేసి నేను స్టిక్ని అనేది రెడీ చేస్తున్నానండి. అయితే నేను ఇక్కడ కాల్ లెటర్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనము మాత్రాయే పెట్టుకోవాలండి. తర్వాత కాల్ లెటర్ అనేది నేను యూజ్ చేశాను బారక్కడికి. ఇలా కాల్ లెటర్ అంతా కట్ చేసుకొని చూసుకుంటున్నాను చూడండి. చూసేసి అవి కూడా మొత్తం స్టిక్ చేసేసాను. ఇప్పుడు స్టిక్ కోసం అనేసి నేను స్టిక్ మనకు ఇలా డైరెక్ట్గా పైనుండి చూపించకుండా మనము ఆ ప్యాడ్కే ఉండేలాగా స్టిఫ్గా ఉండడానికి ఏం చేస్తున్నానంటే ఒక స్టిక్ని అనేది యూజ్ చేస్తున్నాను సన్నటిది. నేనైతే చీపురు పుల్లను అనేది యూజ్ చేశానండి. అయితే ఈ హార్ట్ సింబల్ అనేది స్టిఫ్గా ఉండట్లేదు. సో నేనేం చేశానంటే ఆ హార్ట్ సింబల్ తీసేసి మళ్ళీ ఓవెల్ షేప్లో కట్ చేశాను. అది ముందు ఉంటుంది చూడండి, అలా కట్ చేసింది. అయితే ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఏంటంటే హోల్ పెట్టేసుకొని మనకు హెక్సనట్ బోల్ట్ అనేవి ఉంటాయి, చాలా తక్కువ కాస్ట్ అండి. సో నేను ఆ బోల్ట్తో ఆ రెండింటిని జాయింట్ చేశాను. ఇక నేను ఆ బాడీ పార్ట్కి ఫెదర్స్ అనేవి కట్ చేసుకున్నాను గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో. సో ఆ రెండింటిని స్టిక్ చేస్తున్నాను. అయితే నేను ముందు చెప్పాను కదా, ఆ స్టిక్కి హార్ట్ సింబల్తో చేసి పెడితే సరిగ్గా స్టిఫ్గా ఉండట్లేదు అనేసి. సో నేను మళ్ళీ
ఓవెల్ షేప్లో ఫెదర్స్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ ఎల్లో కలర్ది హార్ట్ షేప్లో కట్ చేసి ఇలా స్టిక్ చేసుకొని నెక్స్ట్ ఆ స్టిక్ అనేది నేను పెట్టానండి. అంతే, సింపుల్. ఫైనల్ అవుట్పుట్ ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.